హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యువర్ టాపిక్ వచ్చేసి కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఈ యొక్క వీడియోలో డిస్కషన్ చేద్దాము. జూన్ 30కి సంబంధించి అయితే ఈ యొక్క కరెంట్ అఫైర్స్ మనం ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం. ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఎస్ఎస్సి, ఆర్ఆర్బీ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి అయితే కరెంట్ అఫైర్స్ అయితే అడగడం అయితే జరుగుతుంది. ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఈ యొక్క వీడియోలో బిట్స్ అయితే ఈ యొక్క వీడియోలో అయితే డిస్కషన్ చేయడం అయితే జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసేసి నాటో సెక్రటరీ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? నాటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఫుల్ అబ్రివేషన్ వచ్చేసేసి సెక్రటరీ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, మార్క్ రుట్టే నాటో సెక్రటరీ జనరల్గా నియమితులు అవ్వడం అయితే జరిగింది. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటో నూతన సెక్రటరీ జనరల్గా డచ్ ప్రధానమంత్రి మార్క్ రుట్టే నియమితులు అవడం అయితే జరిగింది. నాటో ఏర్పాటు 1949 ఏప్రిల్ 4న ఈ యొక్క నాటోని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ప్రధాన కార్యాలయం వచ్చేసి బ్రస్సెల్స్, బెల్జియంలో యొక్క ప్రధాన కార్యాలయం అయితే ఉండడం అయితే జరిగింది. సభ్య దేశాలు వచ్చేసి 32 సభ్య దేశాలు 1949 ఏప్రిల్ 4లో ఈ యొక్క కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సెక్రటరీ జనరల్గా మార్క్ రుట్టేను నియమితులు అవ్వడం అయితే జరిగింది ఈ యొక్క నాటో సెక్రటరీ జనరల్గా. నెక్స్ట్ క్వశ్చన్, భారత్ ఏ దేశంతో హోపెక్స్ విన్యాసాలను నిర్వహిస్తుంది? భారత్ ఏ దేశంతో హోపెక్స్ విన్యాసాలను నిర్వహిస్తుంది? ఆన్సర్ తెలిసి కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, ఈజిప్ట్తో అయితే భారత్ హోపెక్స్ అనే విన్యాసాలను నిర్వహించడం అయితే జరుగుతుంది. ఎక్స్ప్లెనేషన్ విషయానికి వచ్చినట్లయితే భారత వైమానిక దళం భారత వైమానిక దళం ఐఏఎఫ్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఈజిప్టు వైమానిక దళం రెండు సంయుక్తంగా హోపెక్స్ విన్యాసాలను ఈజిప్టు నిర్వహించబడుతున్నాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన రఫేల్ యుద్ధ విమానాలు, C-17 గ్లోబ్ మాస్టర్, IL-78 ట్యాంకు ఈ యొక్క విన్యాసంలో పాల్గొన్నాయి. భారత వైమానిక దళం ఐఏఎఫ్, ఈజిప్టు వైమానిక దళం రెండు సంయుక్తంగా ఈ యొక్క హోపెక్స్ విన్యాసాలను ఎక్కడ నిర్వహించడం జరుగుతుంది? ఈజిప్ట్లో అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది. ఈ యొక్క విన్యాసాలను భారత్, ఈజిప్ట్ రెండు సంయుక్తంగా ఈజిప్ట్లో నిర్వహించడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ICC T20 ప్రపంచ కప్ విజేతగా ఎవరు నిలిచారు? ICC T20 ప్రపంచ కప్ విజేతగా ఎవరు నిలిచారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఇండియా. ICC T20 వరల్డ్ కప్గా విజేతగా ఇండియా నిలవడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ISA ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో నూతన సభ్యత్వం పొందిన దేశం ఏది? ఇటీవల ISA ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో నూతన సభ్యత్వం పొందిన దేశం ఏది? ఏ స్పెయిన్, బి పరాగ్వే, సి ఇటలీ, డి ఇండియా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, పరాగ్వే యొక్క సభ్యత్వం పొందడం అయితే జరిగింది. ఈ యొక్క క్వశ్చన్ గురించి మరింత ఇన్ఫర్మేషన్ విషయానికి వచ్చినట్లయితే, ప్రపంచవ్యాప్తంగా సౌర విద్యుత్ వినియోగం అభివృద్ధికై 2015వ సంవత్సరంలో ఇండియా, ఫ్రాన్స్ రెండు దేశాలు సంయుక్తంగా ISAను స్థాపించడం అయితే జరిగింది. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ను స్థాపించడం అయితే జరిగింది. ఇటీవల సభ్యత్వం పొందిన 100వ దేశంగా పరాగ్వే నిలిచింది. 100వ దేశంగా పరాగ్వే నిలిచింది. 97వ దేశంగా పనామా, 98వ దేశంగా సెరాలియోన్, 99వ దేశంగా స్పెయిన్ నిలవడం అయితే జరిగింది. 2015లో ఈ యొక్క ISAను స్థాపించడం అయితే జరిగింది. ఇండియాను, ఫ్రాన్స్ సంయుక్తంగా ఈ యొక్క రెండు దేశాల యొక్క ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ని అయితే స్థాపించడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ స్టాటిస్టిక్స్ డేగా ఏ రోజు జరుపుకుంటారు? నేషనల్ స్టాటిస్టిక్ డేగా ఏ రోజు జరుపుకుంటారు? జూన్ 28, జూన్ 30, జూన్ 29, జూన్ 22. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, జూన్ 29. దీని యొక్క థీమ్ వచ్చేసేసినట్లయితే యూజ్ ఆఫ్ డేటా ఫర్ డెసిషన్ మేకింగ్. దీని యొక్క థీమ్ వచ్చినట్లయితే యూజ్ ఆఫ్ డేటా ఫర్ డెసిషన్ మేకింగ్. నెక్స్ట్ క్వశ్చన్,
ఐసీసీ టీ20 ప్రపంచ కప్ విజేతకు మరియు రన్నరప్కు ఇచ్చిన ప్రైజ్ మనీ ఎంత? ఐసీసీ టీ20 ప్రపంచ కప్ విజేతకు మరియు రన్నరప్కు ఇచ్చిన ప్రైజ్ మనీ ఎంత? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, భారత్కు 20.40 కోట్లు, సౌత్ ఆఫ్రికాకి 10.67 కోట్లు అయితే ప్రైజ్ మనీగా ఇవ్వడం అయితే జరిగింది. విజేతకు 20.40 కోట్లు, సౌత్ ఆఫ్రికాకు 10.67 కోట్లు అయితే ప్రైజ్ మనీగా అయితే ప్రకటించడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన చైర్మన్గా ఎవరు నియమితులు అవ్వడం అయితే జరిగింది? ఆన్సర్ తెలిసి కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, చల్లా శ్రీనివాసులు శెట్టి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, చల్లా శ్రీనివాసులు శెట్టి గారైతే నియమితులు అవడం అయితే జరిగింది. ఈ యొక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన చైర్మన్గా చల్లా శ్రీనివాసులు శెట్టి పేరును ఫైనాన్షియల్ సర్వీస్ ఇన్స్టిట్యూషన్స్ బ్యూరో ఎఫ్ఎస్ఐబి వారితో ఈ యొక్క పేరును సిఫారసు చేయడం అయితే జరిగింది. చల్లా శ్రీనివాసులు శెట్టి ఎస్బీఐ నూతన చైర్మన్గా నియమితులు అవడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారత బ్రాండ్ ఫైనాన్షియల్ నివేదిక ప్రకారం భారత్లో టాప్ బ్రాండ్గా ఏ సంస్థ నిలిచింది? భారత్ బ్రాండ్స్ ఫైనాన్షియల్ నివేదిక ప్రకారం భారత్లో టాప్ బ్రాండ్గా ఏ సంస్థ నిలిచింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, టాటా గ్రూప్స్ అయితే ఈ యొక్క భారత్ బ్రాండ్ ఫైనాన్స్ నివేదిక ప్రకారం అయితే టాటా గ్రూప్ మొదటి స్థానంలో దక్కించుకోవడం అయితే జరిగింది. భారత్లో అత్యంత విలువైన బ్రాండ్గా టాటా గ్రూప్ నిలిచింది. భారత్ ఫైనాన్స్ సంస్థ తాజా నివేదికలో టాటాకు మొదటి స్థానం దక్కింది. ఐటీ రంగ కంపెనీ అయిన ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి గ్రూప్స్ తర్వాతి స్థానాల్లో నిలవడం అయితే జరిగింది. భారత్లో అత్యంత విలువైన బ్రాండ్గా టాటా గ్రూప్ అయితే ఈ యొక్క నిలవడం మొదటి స్థానం అయితే దక్కించుకున్నాయి. తర్వాతి స్థానాల్లో ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి గ్రూప్స్ అయితే తర్వాత స్థానాల్లో కలిగి ఉండటం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని 2030 వరకు కూల్చడానికి నాసా ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని 2030 వరకు కూల్చడానికి నాసా ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, స్పేస్ ఎక్స్ సంస్థతో ఈ యొక్క ఒప్పందం కుదుర్చుకోవడం అయితే జరిగింది. ఇందుకోసం దాదాపు 7,037 కోట్లతో కాంట్రాక్ట్ను స్పేస్ ఎక్స్కు ఇచ్చినట్లు ప్రకటించింది. దాదాపు ఎన్ని కోట్లు? దాదాపు 7,037 కోట్లు యొక్క కాంట్రాక్ట్ను, విలువైన కాంట్రాక్ట్ను స్పేస్ ఎక్స్కి ఇచ్చినట్లు ప్రకటించడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్ 64వ కౌన్సిల్ మీటింగ్ ఎక్కడ జరిగింది? ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్ 64వ కౌన్సిల్ మీటింగ్ ఎక్కడ జరిగింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, న్యూఢిల్లీ అయితే ఈ యొక్క ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్ 64వ కౌన్సిల్ అయితే న్యూఢిల్లీలో నిర్వహించడం జరిగింది. ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సంబంధించి బిట్స్ అయితే ఈ యొక్క వీడియోలో చెప్పడం అయితే జరిగింది. ఈ వీడియోస్కి నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే.